పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగిపోతూ ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద అక్కడ విద్యార్థులు తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు తన ప్రధాని పదవికి ఆవిడ రాజీనామా చేశారు. ఆవిడ ఇప్పుడు బంగ్లాదేశ్లో లేకుండా లండన్కి కానీ లేదా ఇండియాకి కానీ వెళ్ళిపోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు బంగ్లాదేశ్లో అల్లర్లకి కారణం ఏంటి, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా గారు ఉన్న ఫలంగా ఆవిడ ప్రధాని పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఎందుకు మిలిటరీ పాలనలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి అలాగే ఇండియన్ అంబాసిడర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, బంగ్లాదేశ్లో అల్లర్లకి కారణం ఏంటి, బంగ్లాదేశ్ ప్రధాని ఆవిడ పదవికి ఎందుకు రాజీనామా చేశారు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎందుకు మిలిటరీ పాలనలో కొనసాగుతుంది అంటే ఏం చెప్తారు సార్? మనం ఒకసారి బంగ్లాదేశ్ హిస్టరీని కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్ అవతరణ జరిగిన తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్గా ఒక 3 ఏళ్ళ కంటే ఎక్కువ లేకపోయాడు. దాని తర్వాత 1975లో మిలిటరీ కూ జరిగింది. మిలిటరీ కూ జరిగి అప్పటి నుంచి 75 నుంచి 90 దాకా మళ్ళీ మిలిటరీ పరిపాలనే బంగ్లాదేశ్లో కొనసాగడం మొదలుపెట్టారు. అని అంటే బేసిక్గా ఏమైంది, ఏదైతే డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది బంగ్లాదేశ్లో అంటే పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ కాలేదు. దీనికి ఎందుకు కాలేదు అని అంటే అక్కడున్న సిస్టమ్స్, పొలిటికల్ పార్టీస్ అయినా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అయినా తర్వాత ఇక మనకు తెలియంది ఏమున్నది పాకిస్తాన్ హ్యాండ్ అయినా. సో ఇటువంటి అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 75 నుంచి 90 దాకా మిలిటరీ రూలు 2 సార్లు, అంటే ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులు, మేజర్ కూలు 2 అయినాయి, మైనర్ క్యూ అంటే చిన్న చిన్న అంటే మీడియం నుంచి కిందకున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా కూ చేసేసి టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేసిన కూడా జరిగినాయి. కానీ అప్పుడు జియావుర్ రెహమాన్ దాని తర్వాత ఎర్షాద్ వాళ్ళు మాత్రం చాలా కాలం మిలిటరీ రూల్ నడిపించారు. కానీ 90 తర్వాత మళ్ళీ డెమోక్రసీ రావాలనేది మళ్ళీ అన్ని పార్టీలు కలిసి ఒక విధమైన పోరాటం జరిపించి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి డెమోక్రటిక్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే అయినప్పటికీ కానీ ఆ డెమోక్రాటిక్ రూట్స్ ఆ కంట్రీలో సాలిడ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఓకే. దాంతోపాటు ఏమవుతున్నది అని అంటే కొన్ని ఏమంటారు గవర్నమెంట్ పాలసీస్, తర్వాత అధికారుల వ్యవహారం ప్రజలను కొంతవరకు రెచ్చగొట్టడం లేకపోతే అసంతృప్తి కలిగించడం జరిగింది. ఇప్పుడు జరిగిన మెయిన్ ఇష్యూ ఇది చిన్న అంటే ఏమంటారు చినుకు పడి పెద్ద ఏదో ఇదైపోయినట్టు చినికి గాలివాన అయినట్లుగా అది గాలివానలో కొట్టుకుపోయినట్టు ఇది ఏం జరిగిందంటే చిన్న ఇష్యూతో ఏమైంది, విద్యార్థులకు ఉద్యోగాలు అంటే విద్యా అవకాశాలలోనే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్స్ అని పెట్టారు. అవును, ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ అని పెట్టారు. ఎవరికి పెట్టారు? సో అంటే బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్లు కల్పించడంలో తప్పు లేదు, కానీ వారి కుటుంబాలకు కూడా తరతరాలుగా ఈ రిజర్వేషన్ అనేది కొనసాగడం అనేది అక్కడ విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సృజనాత్మకత, వాళ్ళ తెలివితేటల ఆధారంగా ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారు, కానీ ఇలా అసలు బంగ్లాదేశ్ స్వతంత్ర సమరయోధులు వాళ్ళ కుటుంబాలకి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా విద్యార్థులు అక్కడ తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అది కరెక్ట్. మీరు అనేది ఏంటంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న యోధులకు వాళ్ళ అంటే కుటుంబ సభ్యులకు త్యాగాలు చేసిన వాళ్లకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించి విద్య అభ్యసించనీకి ఉద్యోగాలు సంపాదించుకోనికి ఏదైతే రిజర్వేషన్ మంచి ఉద్దేశంతో పెట్టిన దాన్ని మిగతా అంటే ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా దాన్ని మిస్యూజ్ చేసుకొని కొన్ని ఫ్యామిలీసు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీసు కొంతమంది మాత్రమే మంచి ఉద్యోగాలు, అంతకుముందు మంచి మంచి విద్యావకాశాలు అన్ని వాళ్ళే అనుభవిస్తూ కష్టపడి, అంటే మనం చూస్తున్నాం మన దగ్గర కూడా ఎక్కడైనా హార్డ్ వర్కింగ్ అంటే మన స్టూడెంట్స్ కష్టపడి
మొన్న మనకేంది మన దగ్గర కూడా ఒకటి జరిగింది ఇప్పుడు ఏది నీట్ ఎగ్జామ్లో. సో దాంట్లో కొన్ని పేపర్ లీకేజ్ చేసి నేషనల్ టెస్టింగ్ అథారిటీ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు చేసి ఎక్కడో అమ్ముకోవడం వల్ల ఎంత పెద్ద ఇది అది మన దగ్గర అంటే వేరే సిస్టమ్. ఇదే కనుక ఇటువంటి ఇది బంగ్లాదేశ్లో జరిగిన పాకిస్తాన్లో జరిగిన పెద్ద ఫ్లేరప్ అవుతుంది. అంటే అటువంటి జరిగి అర్హులైన వాళ్లకు అంటే ఎంతో కాలం నుంచి విద్య దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేవు, గుర్తింపు కూడా లేకుండా పోయింది. కాబట్టి కొంతమంది వ్యక్తులే ఇవన్నీ వసతులు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇలా అవుతున్నారు అనేది విద్యార్థుల్లో కలిగింది. దానికంటే ఎక్కువ అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కాంచి 90 తర్వాత చూస్తే అపోజిషన్ పార్టీ పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్స్లో చేయకపోయినా నామకే వాస్తే ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది మళ్ళీ అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవటం, మళ్ళీ అదే పాలసీ కంటిన్యూ చేయడం అనేది చాలా కాలం జరుగుతుంది. 1990 నుంచి 2024 వరకు షేక్ హసీనా గారే అసలు బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగారు సార్. అవును, ఓకే, అంతే. అందుకనే కదా ఇక ప్రతిపక్షం అనేది లేదా అక్కడ. ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష పార్టీ ఏదైతే అవామీ లీగ్ ఇంకా మిగతా అదర్ చిన్న చిన్న చితక పార్టీలకు ఏమాత్రం ఈ అధికారం వచ్చే ఆసక్తి లేకుండా, అంటే ఇక మనం రిగ్గింగ్ అనొచ్చు, లేకపోతే అధికారులు కొంతమంది అవామీ లీగ్తో పాటు అంటే కలిసిపోయి ఏమన్నా వీళ్ళు గెలిచేటట్టు చేసిందా, అదే ఏ విధంగా జరిగినా కానీ షేక్ హసీనా న్యాయమైన ఎన్నికలు జరిగి డెమోక్రాటిక్ ఎలక్షన్స్లో గెలిచి వచ్చి అధికారం చేపట్టినట్టయితే లేదు. ఓకే, రీసెంట్ ఎలక్షన్స్లో కూడా అసలు అపోజిషన్ పార్టీలే పార్టిసిపేట్ చేయలేదు. అయినా కానీ మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాయి, డిక్లేర్ చేశారు, తను అధికారంలోకి వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ను ఫామ్ చేసింది. అయితే ఇవన్నీ జరుగుతున్న కొద్దీ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్, ఇప్పుడు టీచర్స్ స్టూడెంట్స్ చాలా వరకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. టీచర్స్ యూనియన్స్, స్టూడెంట్స్ యూనియన్లు, దాని తర్వాత అపోజిషన్ పార్టీస్, ఇవన్నీ చాలా వరకు ఫెడప్ అయిపోయిన తర్వాత కొంతవరకు ఆ అసంతృప్తి బయటకు వస్తుంది. అప్పుడే తెలిసిపోయింది. అయినా కానీ షేక్ హసీనా కోటరీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు దాని అంతా పట్టించుకోలేదు. తర్వాత మిలిటరీ వాళ్ళు కూడా ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో ఉన్నారు మొన్నటి వరకు. ఓకే, అంటే ఎటు స్వింగ్ అవుతుంది ఇది మూమెంట్ అనేది. అయినా కానీ అడ్వైజ్ చేస్తూనే ఉన్నారు షేక్ హసీనాకి. ఏంటంటే ఇది కంటైన్ చేయాలి, నువ్వు పదవిని తప్పించుకొని ఇంకొకరిని పెట్టాలి, అది ఏదన్నా అడ్వైజ్ ఇచ్చినా కానీ ఆవిడ పట్టించుకోలేదు. సో దానివల్ల ఏమైందని అంటే కొంతవరకు వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఆ పరిస్థితి వాళ్ళు ఏం చేశారు, ఈ రిజర్వేషన్ ఎంత అవుతుందో ఓకే, ఇప్పుడు 40% 50% రిజర్వేషన్ బదులు దాన్ని తగ్గించారు. అంటే కొంతవరకు స్టూడెంట్స్కైనా ఎడ్యుకేటింగ్ అదర్ అన్ఎంప్లాయిడ్ యూత్కైనా టీచర్స్కైనా మిగతా అపోజిషన్ పార్టీస్కైనా కొంతవరకు ఏదో ఉపశమనం కలిగించేటట్టు రిజర్వేషన్ ఓకే మేము తగ్గిస్తాం, 50% తీసేస్తాం, ఇంత ఉండని అవసరం లేదు, లిమిటెడ్ ఉంటే సరిపోద్దని. కానీ ఆ స్టెప్ 1-2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ శాంతిని ఇవ్వలేదు. ఇప్పుడు అంటే మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో చూసినట్టయితే అది ఒక స్టూడెంట్స్ తర్వాత టీచర్స్ చేసిందే కాదు, అపోజిషన్ పార్టీస్ పర్టికులర్గా ఇక్కడ పాకిస్తాన్ హ్యాండ్ కూడా ఉన్నది, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, అందుకని ఇటువంటి ఎక్కువ అయిపోయింది అనేది అదొక అభియోగం ఉంది. వినోద్ కుమార్ గారు, ఇప్పుడు అసలు బంగ్లాదేశ్లో విద్యార్థులు బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరవేయడం వెనుక నిజంగా పాకిస్తాన్ హస్తం ఉందా? పాకిస్తాన్తో పాటుగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల హస్తం కూడా ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా రాజకీయ పార్టీల హస్తం ఉన్నది. ఆ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒకటే కాదు కదా, ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కాకుండా అవామీ లీగ్ కాకుండా మిగతా ఎన్నో రిలీజియస్ కొన్ని పార్టీలు ఉన్నాయి. వాటికి పాకిస్తాన్ ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తుంది. ఆ పార్టీలు ఎప్పుడు ఛాన్స్ దొరికితే మనం షేక్ హసీనా దించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక అవకాశంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు, దాంట్లో డౌటే లేదు. దానికి పాకిస్తాన్ యాక్చువల్గా పాకిస్తాన్ ఎంబసీలు కూడా కొన్ని ప్లాన్లు చేశారని కూడా మనకు న్యూస్లలో వచ్చేస్తుంది. ఇప్పుడు షేక్ హసీనా గారి ప్రభుత్వాన్ని దించేయడం వల్ల పాకిస్తాన్కి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఏంటంటే షేక్ హసీనా ఏమైంది, ఎందుకు ఇలా అంటే షేక్ హసీనా ఇండియాకు క్లోజ్ కావటం పెట్టింది.
ఇప్పుడు చూసాం కదా, ఇప్పటికి మొన్నగా రీసెంట్ కూడా విజిట్ చేసిపోయి, అవును. అంతకుముందు కూడా విజిట్స్ ఎన్నోసార్లు వచ్చింది. మా ప్రైమ్ మినిస్టర్ కు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు మంచిగా అంటే అవినవం అంటే మంచి అండర్స్టాండింగ్ ఉంది, మంచి ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకోవటం. మనం ఎన్నో అంటే ఈవెన్ బార్డర్ డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్ కూడా సాల్వ్ చేసుకున్నాము. తర్వాత ట్రేడ్లో కూడా మనం వాళ్ళకు ఏదైతే రూట్ ఉంటుందో దాన్ని కూడా అంటే ఒక దారి పెట్టి మన దగ్గర నుంచి ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి, తర్వాత గ్యాస్ పైప్ లైన్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఇటువంటివన్నీ పాకిస్తాన్కు నచ్చదు. ఓకే. సో ఇండైరెక్ట్ గా బంగ్లాదేశ్ షేక్ హసీనా గారు ఇండియాతో అలాగే ప్రధాని మోదీ గారితో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనా గారి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అనేటువంటి కుట్రతోనే పాకిస్తాన్ ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులతో, రాజకీయ పార్టీలతో వారు చేతులు కలిపి ఇప్పుడు ఈ అంటే బంగ్లాదేశ్లో అల్లర్లకి కారణమయ్యారా? అంటే కరెక్టే. ఇప్పుడు 100% పాకిస్తాన్ ఇన్స్టిగేట్ చేస్తేనే ఇదంతా జరిగింది అనలేము, కానీ పాకిస్తాన్ హస్తం కూడా ఉంటుంది. పాకిస్తాన్ హస్తం ఉన్నది, అవకాశాన్ని ఉపయోగించుకున్నది, ఓకే, దాంట్లో డౌటే లేదు. పాకిస్తాన్ పాకిస్తాన్ ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఈ మూమెంట్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని షేక్ హసీనాను దించేసింది. కానీ ఇప్పుడున్న మిలిటరీ రూలర్ ఏదైతే అనౌన్స్ చేశాడో, నేను ఐ హావ్ టేకెన్ ది రెయిన్స్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ నేను ఇప్పుడు కంట్రోల్ చేస్తాను 1-2 రోజులు అనేసాడు. ఆయన ప్రెసిడెంట్ గెలిచాడు, మిగతా పార్టీలను గెలిచాడు. ఆయన షేక్ హసీనాకు బంధువు. ఓకే. అంటే ఇప్పుడు అసలు మిలిటరీ పాలనలో బంగ్లాదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలో మిలిటరీ కమాండర్ ఎవరు? ఇప్పుడు మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వేకరుల్ జమాన్ అని, ఆయన ఇప్పుడు దానికి మిలిటరీ హెడ్. ఆయనే ఇప్పుడు హస్ టేకెన్ పవర్ ఇన్ టు హిజ్ హ్యాండ్. నేను హస్తగతం చేసుకున్నాను అధికారాన్ని, త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే ఇక ఉండాలి కదా ప్రైమ్ మినిస్టర్లు అవన్నీ ఉండాలి కదా. దాని గురించి ప్రెసిడెంట్తో డిస్కషన్ చేస్తున్నాను, పార్టీలతో డిస్కస్ చేస్తున్నాను అని చెప్పాడు. సో అది కూడా న్యాచురల్గా ఏదో ఇక మామూలు కదా, డిక్టేటర్షిప్లో ప్రెసిడెంట్ మన మిలిటరీ రూళ్ళల్లో అదొక ఏమంటారు ఫెకేడ్ అంటే అదొక ఫేస్లో వాళ్ళని పెట్టేస్తారు, రూల్ అంతా వీళ్ళు చేస్తారు. అది ఎంతకాలం అలా నడిపిస్తారు అనేది వేచి చూడాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మిలిటరీ అయితే అడ్వైజ్ చేసింది షేక్ హసీనాకు, నువ్వు రిజైన్ చేసి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదని అడ్వైజ్ చేస్తే ఆవిడ విన్నది. సో మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయి అనేది మనకు అంటే మన పొరుగు దేశం కాబట్టి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగో మనకు అంటే శత్రు దేశంగా 2 విధాలుగా నడుస్తున్నప్పుడు మిత్రు దేశంగా మనకు పక్కన బంగ్లాదేశ్ ఉండటం చాలా వరకు కొంతవరకు మంచిగానే ఉంది ఇప్పటికీ. కానీ తర్వాత డెవలప్మెంట్స్ ఎలా అవుతాయి అక్కడనే కనుక మిలిటరీ రూల్ కంటిన్యూ అయ్యి పాకిస్తాన్ యుద్ధంగా మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిపోతే మనకు కొద్దిగా అంటే ఇరిటేషన్. ఓకే, అందువల్ల మనం కొద్దిగా అందుకని మనం ఇంకా ఇప్పటిదాకా మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన లీడర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకా కామెంట్ చేయలేదు. సో వేచి చూడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఓకే. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా గారు రాజీనామా చేసి ఆవిడ బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు అనేటువంటి వార్తలు ఇప్పుడు కొన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ ప్రత్యేకమైనటువంటి విమానంలో లండన్ వెళ్తున్నారు అని ఒక వార్త, లేదు పొరుగు రాష్ట్రమైనటువంటి మన దేశానికే అంటే భారతదేశానికే ఆవిడ రాబోతున్నారు అనేటువంటి మరో వార్త ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఇంతకీ షేక్ హసీనా గారు ప్రత్యేకమైనటువంటి విమానంలో లండన్ వెళ్ళబోతున్నారా, లేదంటే భారతదేశంతో షేక్ హసీనా గారికి సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియాకు వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విధమైన మాట ఏంటంటే షేక్ హసీనా గారు ఇండియాలో ఉండదు. ఒకవేళ ట్రాన్సిట్ ఇండియాకి వచ్చి ఇలా లండన్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఎందుకు అని అంటే మన పొరుగు దేశం కాబట్టి ఇక్కడే ఉండటం వల్ల మనకు చాలా వరకు ఏమంటారు అని అంటే ఇరిటేషన్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళ మిలిటరీ అడ్వైజ్ ప్రకారం ఆవిడ వదిలిపెట్టిపోతుంది. మిలిటరీ అడ్వైజ్ చేయదు మన పక్క దేశంలోని ఇండియాలోనే ఉండవని. ఎందుకంటే అక్కడున్న పొలిటికల్ పార్టీస్ ఏతున్నాయో యాంటీ ఇండియా ప్రో పాకిస్తాన్ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఇది ఒక అవకాశం చేసుకొని ఇంకా గొడవలు చేస్తారు. అందుకని అలా కాకుండా ఆవిడదే హెలికాప్టర్లు బయలుదేరినట్టు అన్ని చూపిస్తున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ కనుక అయితే మిలిటరీ అరేంజ్ చేస్తే ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ పోలంటే అక్కడ ఎన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సో మిగతా అంటే అసలు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధాని హెలికాప్టర్లో బంగ్లాదేశ్ నుంచి లండన్ వెళ్ళగలరా
లేదు, అలా హెలికాప్టర్లు మా అమ్మ ఊగురదు. ఎందుకంటే మనం శ్రీలంక ప్రెసిడెంట్ దేశాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు చూసాం. అది యాక్చువల్గా మంచి ఫ్లైట్ అరేంజ్మెంట్ చేసి అలా మిలిటరీ వాళ్ళు అంటే ఫెసిలిటేట్ చేసి పంపించారు. అదే పద్ధతులు ఇలా జరిగింది. కాకపోతే ఏమైందంటే ఒక స్మాల్ డిస్టెన్స్కు పంపించేసి మళ్ళీ తర్వాత మిగతా ఏర్పాట్లు చేస్తారు. ఆవిడ ఒకతే వెళ్ళలేదు, ఫ్యామిలీతో పాటు మిగతా మెంబర్స్, కజిన్ వాళ్ళంతా వెళ్ళారు కాబట్టి సేఫ్గానే మళ్ళీ లండన్కే పోవచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్లో మన గల్ఫ్లో కానీ ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓకే, అంటే విద్యార్థులు తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉంటే ప్రమాదం అని భావించే మిలిటరీ వారే షేక్ హసీనా గారిని, వారి కుటుంబ సభ్యుల్ని బంగ్లాదేశ్లో ఉండకుండా ఇతర దేశాలకు పంపించే ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? చాలా వరకు కరెక్ట్ అది. ఎందుకంటే మిలిటరీ లాస్ట్ స్టెప్ తీసుకొని పంపించడం అనేది ఏదైతే జరిగిందో ఆవిడ సేఫ్టీ గురించి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు జరగకముందే, ఇంకా పెద్దగా రివోల్ట్ ఏదైనా జరగకముందే మీరు వెళ్ళిపోతే మంచిదని పంపించేశారు. అందువల్ల ఏమైందంటే ఈ 1-2 రోజుల్లో మేము అంటే కమాండర్ ఇన్ చీఫ్, అదే మిలిటరీకి చీఫ్ అన్నాడు కదా వకరుల్ జమాన్, మేము ఇమ్మీడియట్గా తగ్గిస్తాము, 1-2 రోజులు అన్ని నార్మలైజ్ చేసేస్తాం, అందరితో మాట్లాడతాం. అందుకని ఇప్పుడు అన్నీ కూడా షూటింగ్లు, డెత్స్ అని ఇంకేం జరగట్లేదు. హసీనా వెళ్ళిపోయారు అనగానే అన్నీ తగ్గిపోతాయి. ఓకే సార్, మీరు ఇండియాకి అంబాసిడర్గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్లో మామూలుగా అంటే ఏదైనా ఇటువంటి సిచ్యువేషన్ మన పొరుగు దేశాలకు గనక ఎదురైనప్పుడు మీరు ఆ దేశపు అంబాసిడర్లతో ఎటువంటి సంప్రదింపులు చేస్తారు? నార్మల్గా ఇప్పుడు ఈ పరిస్థితులు ఒకటే సడన్గా వచ్చినాయి కావు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కంటే ఎక్కువ నుంచే సీరియస్గా మన డిస్కషన్ అవుతుంది. మన ఎంబసీ, మన హై కమిషన్ అంటాం బంగ్లాదేశ్లో ఉండేది, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ కాబట్టి మన హై కమిషన్ ఢాకాలో మొత్తం మనకు మినిస్ట్రీకి మొత్తం ఫీడ్ చేస్తూనే ఉంది. అవర్ టు అవర్ ఏం జరుగుతుంది, ఎలా మూవ్ అవుతుంది, అవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. మన సిటిజన్స్ కూడా అక్కడ సేఫ్టీ ఎలా ఉండాలని అవి కూడా చూసుకుంటాం. సో ఇవన్నీ చేస్తూ ఒకవేళ వీలైతే మనం కూడా అడ్వైజ్ చేస్తాం. ఓకే, శ్రీలంకకైనా చేసాము, బంగ్లాదేశ్ కూడా చేస్తాం. నార్మల్గా ఇది జరుగుతుంది. ఇప్పుడు బంగ్లాలో అల్లర్లు చెరలేగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం పొరుగు దేశం అయినటువంటి భారతదేశం మీద ఏదైనా ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే షేక్ హసీనా ఎలక్టెడ్ గవర్నమెంట్, డెమోక్రాటికల్గా ఎలక్టెడ్ గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్ వచ్చి భారతదేశంతో సత్సంబంధాలు ఉండటం చాలా అవసరం అనుకొని ఆవిడ చాలా ప్రయత్నం చేసి చాలా వరకు ఎన్నో డిస్ప్యూట్స్, అంటే పొరుగు దేశం కాబట్టి ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి, వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఉంటాయి, మిగతా ఎన్ని ఉంటాయి అవన్నీ సాల్వ్ చేసుకోవడంలో చాలా వరకు ఆవిడ ప్రయత్నం చేసింది. మన ప్రభుత్వం కూడా కొంతవరకు నైబర్ కాబట్టి అకామిడేట్ చేసుకోవటం వల్ల చాలా వరకు సాల్వ్ అయిపోయింది. ఆ మంచి సొల్యూషన్స్ అంటే మంచి సత్సంబంధాలు ఇంప్రూవ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం కాబట్టి ఇది మిలిటరీ ప్రభుత్వం కాబట్టి ఒకవేళ ప్రో పాకిస్తాన్ పొలిటికల్ పార్టీస్ కొంతమంది ఏజెంట్స్ కనుక ఎక్కువ కనుక యాక్టివ్ అయిపోతే కొద్దిగా యాంటీ ఇండియా స్టాండ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదైతే కమాండర్ ఇన్ చీఫ్ ఉన్నాడు కాబట్టి ఆయన మొదటి నుంచే వీళ్ళ ఫ్యామిలీస్ తోటి క్లోజ్, వీళ్ళ ఫ్యామిలీ మెంబరు. తర్వాత ఇప్పుడు ఆయన కనుక కంట్రోల్ చేయగలిగితే ఇప్పుడే చెప్పలేము, తనే కంట్రోల్ చేసి ఒక 5 ఏళ్ళు వెళ్తాడని చెప్పలేము. రేపు ఏం జరుగుతుందో ఇంకా కొన్ని రోజులతో చూసాం కదా, అంతకుముందు 75 నుంచి 4 అయిపోయినాయి కూలు. సో అలా కనుక జరిగినా జరగవచ్చు బంగ్లాదేశ్ పరిస్థితిని బట్టి చూస్తే. అలా కాకుండా ఓకే ఇప్పుడేమన్నా మిలిటరీ రూలరే కొంతకాలం అడ్మినిస్ట్రేషన్ నడిపించి అధికారం చలాయించి మళ్ళీ ఎలక్షన్స్ తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ గవర్నమెంట్ వచ్చేస్తే, ఎలక్టెడ్ గవర్నమెంట్ వస్తే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఇది కంటిన్యూ అయ్యి ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ కనుక చేయి అంటే ఎక్కువ అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ రన్ చేస్తే మనకు కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకే, ఇప్పుడు బంగ్లాదేశ్ మిలిటరీ పాలనలో ఉన్నటువంటి నేపథ్యంలో పాక్ ప్రభావం ఆ మిలిటరీ పాలన మీద ఏదైనా ఉండే అవకాశం ఉందా? అది భారత్కి నెగిటివ్గా మారేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు పాకిస్తాన్ ఏంటి యాంటీ ఇండియా స్టాండ్ ప్రతి చోట. అవును, ఇప్పుడు మొన్నటి వరకు షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నంత కాలం బంగ్లాదేశ్ ప్రో ఇండియా అయింది. అవును. సో ఆ ప్రో ఇండియా సిచ్యువేషన్ నుంచి ప్రో పాకిస్తాన్ సిచ్యువేషన్ మార్చుకోనికి పాకిస్తాన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు మిలిటరీ పాలనలో అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? బంగ్లాదేశ్ మిలిటరీ పాలనలో ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ని
ప్రో పాకిస్తాన్గా మార్చుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే లేవు. ఎందుకు అని అంటే ఇప్పుడు మిలిటరీ రూలింగ్ ఏదైతే జరుగుతుందో దాని కమాండర్ ఇన్ చీఫ్, ఇప్పుడు మిలిటరీ చీఫ్ అదే అన్నాం కదా, షేక్ హసీనా రిలేటివ్. వాళ్ళకి ఫ్యామిలీ మొదటి నుంచి వాళ్ళ ఫాదర్ ఇల్లా కూడా మిలిటరీ చీఫ్ ఉన్న ఫాదర్ ఇల్లు కూడా మా ఆయన కమాండర్ ఇన్ చీఫ్ ఉండేది. వాళ్ళు కూడా ఈ షేక్ హసీనా ఫ్యామిలీతో, ముజిబుర్ రహమాన్ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎప్పటి నుంచో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు తనే మిలిటరీ రూల్ ఒక 4-5 ఏళ్ళు నడిపించగలడా, మధ్యన ఇంకెన్నో కూర్చొని ఇంకెవరైనా ఈ ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ కనుక అధికారాన్ని చేజిక్కించుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అటువంటి అవకాశాలు మనం రూల్ అవుట్ చేయలేము. ఓకే, అందువల్ల ఇప్పుడున్న మిలిటరీ రూల్ ఎవరైతే తీసుకున్నారో, ఈ రోజు అధికారాన్ని చేజిక్కించుకున్నారో ఆయనే రన్ చేసి అన్ని పార్టీలు కనుక కలుపుకొని కనుక పోతే మనకు పెద్దగా ఎఫెక్ట్ కాదు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటే ఈ ట్రేడ్ రిలేషన్స్లలో కొంత ఫ్రిక్షన్ వస్తుంది. ఓకే, తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్లలో కూడా అంతకుముందు బంగ్లాదేశ్ మనకు ప్రో సపోర్ట్ ఏది కావాలంటే సపోర్ట్ ఇచ్చింది, అంత అవుట్ రైట్గా కాకపోవచ్చు. దానివల్ల మనకు పెద్ద నష్టం అనేది జరగదు. కానీ బంగ్లాదేశ్ కూడా ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన ఇండియా అవసరం ఉన్నది కాబట్టి అంత సీరియస్గా వాళ్ళు ఇండియాను దూరం చేసుకునే పద్ధతి అయితే జరగకపోవచ్చు. కానీ చైనా మాత్రం ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ను ఉపయోగించుకొని షేక్ హసీనా చైనా లైన్ తొక్కడానికి అనుమతించలేదు. టూర్లో కూడా విజిట్లు, స్టేట్ విజిట్లు అంటే అఫీషియల్ విజిట్ పోయినప్పుడు కూడా మధ్య నుంచే వచ్చేసింది నచ్చకపోతే. కానీ ఇండియాకు ఎప్పుడు కావాలంటే కూడా వచ్చేస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకు మంచి సంబంధం బంగ్లాదేశ్ ఉన్నది ఆవిడ అధికారులు ఉన్నప్పుడు. అటువంటి పరిస్థితి కొద్దిగా మారవచ్చు. ఓకే, తప్పకుండా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మిలిటరీ మిలిటరీ రూలరే అంటే కొంతవరకు వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ థింకింగ్ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ రూలే, ఇది మిలిటరీ రూలే. ఇప్పుడు బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మిలిటరీ పాలన ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే 1990 వరకు బంగ్లాదేశ్లో మిలిటరీ పాలనలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి మిలిటరీ పాలనలో ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది? బంగ్లాదేశ్ ప్రజల పరిస్థితి, అలాగే పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూసినట్టయితే మన భారతదేశం చుట్టూ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ నుంచి అయితే మిలిటరీ పాలన నార్మల్, అది ఎలక్టెడ్ గవర్నమెంట్ పాలన రేర్. అలానే బంగ్లాదేశ్ అలానే జరుగుతుంది, మియన్మార్ అలాగనే ఉంది. అంటే ఈ దేశాలను చూసినట్టయితే ఏమవుతుంది, ఈ మిలిటరీ రూల్ కనుక వచ్చినట్టయితే దేశాభివృద్ధి జరగదు, ప్రజలకు ఏమంటారు ఫ్రీడమ్ ఉండదు, అభివృద్ధి జరగదు. అందుకనే ఒకసారి అంటాం కదా పాకిస్తాన్కు మనం ఏమంటాం, మన దేశానికి పెద్ద మిలిటరీ ఉన్నది బలగం అంటాం, కానీ పాకిస్తాన్ మిలిటరీకి దేశం ఉన్నది అని అంటే మిలిటరీ అలా చెప్తే ఆ దేశం అధికారంలో అలా నడుచుకోవాల్సి వస్తుంది. అలానే ఇక్కడ ఉన్నప్పుడు కూడా మిలిటరీ రూలర్ కనుక వచ్చినట్టు ఏమైందంటే అంత డిక్టేటర్షిప్ అయిపోతే వాళ్ళు ఏదనుకుంటే అది చేసుకుంటారు. ప్రజాసేవ కంటే వాళ్ళ సేవలు ఎక్కువ చూసుకుంటారు. ఓకే, బంగ్లాదేశ్లో ప్రస్తుతం మిలిటరీ పాలనలో ఉంది బంగ్లాదేశ్. అంటే ఇక మిలిటరీ పాలనే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఈ అల్లర్లు చల్లారిన తరువాత మళ్ళీ షేక్ హసీనా గారు బంగ్లాదేశ్కి తిరిగి వచ్చి ప్రధానిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఈరోజు చూసినట్టయితే సరే, ఇప్పుడు అనుకున్నవేది వాకరుల్ జమాను ఏదో రిలేషను అది అయినా కానీ ఒక్కసారి పవర్ చేతిలోకి వచ్చిన తర్వాత, డిక్టేటర్ అయిన తర్వాత తండ్రినే కొడుకు చంపి అధికారం చేజిక్కించున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవన్నీ మర్చిపోతారు. తను కనుక అధికారం కనుక పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మాత్రం షేక్ హసీనాను ఇమీడియట్గా మళ్ళీ పిలిపించి మళ్ళీ రిస్టోర్ చేసే ఆలోచన అయితే ఉండదు. ఓకే, సో మరికొన్ని సంవత్సరాల పాటుగా మిలిటరీ పాలనే కొనసాగే అవకాశం అయితే బంగ్లాదేశ్లో ఉందంటారా? అలానే ఉంది. ఓకే, బయట కనిపించకపోయినా కానీ ఏదో స్టూడెంట్స్ తోటి ఇలా జరుగుతుంది ఎడ్యుకేషన్ అనుకున్నారు, కానీ లోపల ఇన్నర్ కరెంట్లో చూస్తే మిలిటరీ రూల్స్ ఇంకా కొంతకాలం నడిచేటట్టు అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు మిలిటరీ పాలనలో బంగ్లాదేశ్లో కొంతమంది స్టూడెంట్స్ ఈ రిజర్వేషన్ల మీద అల్లర్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి డిమాండ్లను ఇప్పుడు మిలిటరీ పాలన అమలు చేసే అవకాశం ఉందా? వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను వీరు నెరవేర్చే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఆయన ఫస్ట్ అధికారాన్ని చేకించుకొని డిక్లేర్ చేసినప్పుడు అనేసినట్టు మీ డిమాండ్స్ అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు అల్లర్లు బంద్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఓకే, సింపుల్ అది. ఓకే, సో డిమాండ్లను ఓకే, ఆ రిజర్వేషన్ తీసేసినా కానీ మిలిటరీ రూల్ కాబట్టి వాళ్ళు ఏదనుకుంటుంది ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే,
ప్రస్తుతానికి కామ్ డౌన్ చేయనీకి ఇమ్మీడియట్గా ఓకే మేము రిజర్వేషన్స్ తీసేసాము అబ్బా లిస్ట్, ఒక కొంతకాలం తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇంకొక కొత్త రూల్ అని తేవచ్చు. కానీ ఇప్పుడైతే అవాలిజ్ చేసేస్తారు, ఓకే డిమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేసిన ఉంటారు, చేస్తారు.